మాది హనుమాపురం. మేము బోరింగ్ వేసినాం సార్. బోరింగ్ వేస్తే లాస్ అయినాయి. మేము ఒక బోరింగ్ వేస్తే చిన్నగా పడ్డది. ఎమ్మెల్యే చిల్లరకి నీళ్ళు వేస్తుంటే మేము నారు పోసి నాటు పెట్టి మేము చేసినాం సార్. చేసినందుకు మాకు నీళ్ళు ఇయ్యలే, మా చిల్లరకి నీళ్ళు రాలే, మాకు బోరింగ్ పోయలే. మా పొలం 2 ఎకరాలు ఎండిపోయాయి. అది ఏం లేదు సార్. ఎమ్మెల్యే ఎవరన్నా? ఎమ్మెల్యే అది ఈయన సార్, మన పేరు మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మా ఎమ్మెల్యే. బోర్లు మొత్తం బోర్లు 2 మోటార్లు కాలిపోయాయి సార్. ఫస్ట్ ఒకటి చేపించి కట్టిపించిన 10,000 అయింది. మళ్ళీ తర్వాత అది 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా కాలిపోయింది సార్. ఇక ఊకున్నాయి, ఇక నీళ్లు మొత్తం బంద్ అయిపోయినాయి. మొత్తం నీళ్ళే పోస్తలేవు బోర్లు. ఇక కౌలు చేసింది పోయింది. మాది 2 ఎకరాలన్నారా మాది పోయింది. మా పసలకు కూడా నీళ్ళు దొరకట్లేవు. ఇంకా 2-3 రోజులు అయితే ఇక మరి మేము ఏం చేయాలనో ఎట్లా చేయాలనో మాకు వర్కులు వస్తున్నాయి అంటారు కానీ అది వచ్చలేదు ఇచ్చలేదు సార్. నీళ్ళు ఆ పసలకు కూడా వస్తాయి రావో తెలియదు. ఇక మా ఊరిని అయితే మొత్తం చరిత్ర చేసినట్టే ఇది చేసారు సార్. ఎవరు ఇక మరి ఎక్కడైనా నీళ్లు ఉన్నాయి కదా సార్. మరి మా ఊరికైనా తీసుకురావచ్చు కదా. ఇన్ని నీళ్లు చెరువు నింపుకుంటే మేము ఇంత బతుకుతాం కదా. కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ అట్నే చేసిరి. ఇక తెలంగాణ అంటే గట్టిన ఆయన గెలిచినప్పుడు ఇంత కాలం అయింది, ఏదో పంటలు పడినాయి, ఏదో జర బతికినాం. ఇప్పుడైతే మొత్తం ఆగం అయిపోతుంది. రైతు బంధు లేదు, ఏది లేదు. రైతు బంధు కూడా వాళ్ళే కదా సారు. మరి ఇక మేము ఏం చేసుకొని బతకాలి? మా ఊళ్ళో ఏమైనా కంపెనీలు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా మేము బతుకుతాంకు? మొత్తం ఆధారం ఇదేనా? మరి ఆధారం ఇదే కదా సార్. మాకు ఎంతమంది పిల్లలు? 2 బిడ్డలు 1 కొడుకు. అయితే హనుమాపురం మాది గ్రామం, భువనగిరి మండలం, యాదాద్రి జిల్లా. అయితే 7 ఎకరాలు కౌలు సొంతం 7 ఎకరాలు పెట్టినా 2 లక్షలు ఖర్చు పెట్టింది సార్. ఈ పరిస్థితి ఇది అయిపోయింది. మరి జనాలు ఉండాలనో ఏం చేయాలనో మాకైతే పరిస్థితి అయితే ఆగమాగం ఉంది. అప్పులు చేసి పెట్టినాం సార్. మరి ఏం చేస్తారో మరి లాస్ట్కి మేము ఇవాళ చేసుకోవాలని ఎట్టారో ఇక మాకు కూడా అర్థమవుతుంది సార్. మేము అప్పులు చేసి బతుకుతాం. అక్కడ కాలువ నీళ్ళు ఇస్తారు అనే సాట మేము ఇదంతా పెట్టవాల్సి వస్తుంది సార్. లేకపోతే మేము పెట్టకపోదు. ఏదో 2,000 అనే పెట్టుకున్నాను ఊకున్నాము. ఆ కాలువ వస్తుందని కాలువ అట్నే చేసిరి. మా ఊరికైతే మాకు ఎక్కడ కాలువ లేదు, ఏది లేదు. మొత్తం ఆగమాగం ఉంది మా బతుకులు. ఈ కాలువ వస్తుందని ఎవరు చెప్పారు? వస్తుందని చెప్పింది కదా సార్. ఏ ఎమ్మెల్యే? మా ఊరు ఎమ్మెల్యే అనిల్ కుమార్. ఇష్టమైన సాట కాలువ వచ్చిపోయి మీకు ఏం కాదు అది అనేదాకా మేము ఇదంతా పెట్టవాల్సి వస్తుంది. లేకపోతే పెట్టకపోయింది సార్. ఏదో ఇంత పసలకి ఇంత చొప్పున ఒప్పున అలుపుకొని అన్న సప్పుడు ఎక్కడన్నా ఊకుంది కదా సారు. ఏం మా ఏం చేయాలి ఇప్పుడు? మేము ఖర్చులు పెట్టి మిత్తులకు సరిపోదాయే, మేము ఆగమైపోతుంది. మాకు కాలం లేదా, ఏది లేదా. ఎక్కడెక్కడ నీళ్ళు ఉంటే మాకేమో నీళ్ళు లేవా, ఏం లేవా. నా పేరు మైసయ్య, మాది ఉడపర్తి, భువనగిరి మండలం, భువనగిరి నియోజకవర్గం. మా దగ్గర ఇంత నీటి ఎద్దడి మాత్రం ఇంత ముందుకు ఎప్పుడు కాలేదు. ఇప్పుడు ఈ పొలం కూడా అన్ని పొలాలు ఎండిపోయినా కానీ ఇక్కడ మాత్రం వాటర్ ఉండేది. కానీ ఈసారి చాలా తీవ్రంగా నీటి కొరత ఉంది, వ్యవసాయానికి ఇబ్బంది ఉంది. ఊర్లో కూడా వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రయత్నం చేసినా కానీ సరి అయిన సమయంలో వాటరు రాలేదు. ఈ మధ్యనే 2-3 రోజులు అవుతున్నట్టు.